మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభ నుంచి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లతో ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాలని సూచించారు. అక్కడి అధికారులు కుర్చీ వేసి టీ ఇచ్చి పనిచేస్తారని చెప్పారు. ఎవరైనా తన మాట జవదాటితే వారు ఏమైపోతారో కూడా తెలియదంటూ బెదిరింపులకు దిగారు. మనల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టొద్దంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎంపీఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. కుర్చీ వేసి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకరో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. రైట్, అచ్చెన్నాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారు. నిన్న టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు అధికారులపై మంత్రి అచ్చెన్నాయుడు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే టీడీపీ కార్యకర్తలు పసుపు బిల్లతో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళండి, మీకు కుర్చీ వేసి టీ ఇచ్చి పనిచేస్తారు, ఒకరు ఇద్దరు తమ మాట జవదాటితే ఏమవుతుందో అధికారులకు ప్రత్యేకంగా తాను చెప్పాల్సిన అవసరం లేదంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మనల్ని ఇబ్బంది పెట్టిన వారు ఎవరున్నారో అయితే వాళ్ళ కార్యకర్తలను ప్రధానంగా రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే గతంలో తాను ఇబ్బంది పెట్టారో అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు అంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా అధికారులు ఉద్దేశించి అమర్యాదగా మాట్లాడమే కాకుండా పసుపు చొక్కా వేసుకుని వెళ్ళండి, పసుపు బిల్లతో వెళ్ళండి, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళండి, ఏ పనైనా చేస్తారు, అది ఎలాంటి పనైనా చేస్తారంటూ ఈ వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా ప్రభుత్వ అధికారులు ఉద్యోగుల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ఇలాంటి వ్యాఖ్యలు అచ్చెన్నాయుడు చేయడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో గందరగోళ వాతావరణం, గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కూడా కొంతమంది నిపుణులు తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొందారు. సునీల్, ఇప్పుడు ఏ సభలో చూసినా, ఏ సమావేశంలో చూసినా, చివరికి ఏ ప్రెస్ మీట్ లో పెట్టినా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మనం వదిలిపెట్టొద్దు అంటూ ఎక్కడ చూసినా రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? కేవలం ప్రభుత్వ పాలనపై కాకుండా ప్రధానంగా రెచ్చగొట్టడమే వాళ్ళ పనిగా చూస్తున్నారు. ఏదైతే కార్యకర్తల్లో కూడా కేవలం రెచ్చగొడుతూ ప్రభుత్వ కార్యాలయాలు అయితేనమి ప్రధానంగా ఈ గతంలో కూడా మనం చూస్తున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇది ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లోని, ప్రభుత్వ ఆఫీసుల్లోని కూడా కొంత డిస్టర్బెన్స్ వాతావరణం క్రియేట్ చేసే అవకాశం కూడా ఉందనే కొంత అభిప్రాయాన్ని కూడా నిపుణులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.